సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్ ఏంటి సార్ ఈరోజు అధికారులపై నెట్టేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, రామోజీ ఆత్మను కూడా గారను పిలకపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుందేమో. ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టామంట. ఇంతకంటే దుర్మార్గపు నీచెపు మాటలుంటాయా, రాతలుంటాయా? మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టుకున్నారట. మీరు అధికారంలో ఉన్నా వీళ్ళే క్రిమినల్స్, వాళ్ళ అధికారంలో ఉన్నా వాళ్లే క్రిమినల్స్. మీ చేతగానితనానికి క్రిమినల్స్ అని వాళ్ళపై నెట్టేయడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రామోజీ తాత ఆత్మ ఈ విధంగా రాయడం. నేను చెప్పినటువంటి 7 పాయింట్లలో ఒక ప్రభుత్వం ఏదైనా చేసిందా 28వ తేదీన అలర్ట్ వచ్చిన తర్వాత? నాకేనా ప్రశ్న? ఎస్. నాకు తెలిసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక CEO లాగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటాడు. హుదూద్ తుఫాన్ అప్పుడు వైజాగ్లో ఏదో జరిగింది, అరచేత్తో ఆపేసానన్నారు. మొత్తం చెట్లన్నీ కూలిపోతే మళ్ళీ హామ్ఫర్ట్ అంటే మళ్ళీ చెట్లన్నీ మళ్ళీ నిల్చున్నాయి, ప్లాస్టిక్ పువ్వులాగా మళ్ళీ వచ్చేసాయని ఇవన్నీ జరిగాయి. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి స్టేషన్లోనే ఉన్నాడు, ప్రజలు కూడా పగలే, ఇది రాత్రి ఏం కాదు పెద్దగా. నీకు అధికార యంత్రాంగం ఉంది అంటే స్టేట్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఫోర్స్. నువ్వు సరైన క్రమంలో మీరు 7 ప్రశ్నలు అడిగారు అంటే మీకు ఒక అలర్టు లేకపోతే ఒక కళ లేకపోతే ఇది చెయ్యి అని చెప్పినట్టుగా ఉంటే నిజంగా నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీరు అడిగిన 7 ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇంత డిజాస్టర్ కనపడి ఉండేది కాదు. కానీ మీ 7 ప్రశ్నలకి ఒక్కటి కూడా ప్రభుత్వం ఎక్కడ చేసినట్టుగా కనపడలేదు. ఎక్కడ అసలు డిప్లాయ్మెంట్ ఆఫ్ ది NDRF కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా ఆహార పదార్థాలు కానీ, లేకపోతే సురక్షిత ప్రాంతాలకే ప్రజలను పంపడం కానీ, హెచ్చరికలు లేవు. కనీసం ఒక మైక్ పెట్టి లేకపోతే టీవీలో పెట్టి, టీవీలోనో లేదా బ్రేకింగ్లోనో ఎక్కడైనా సరే మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయకపోతే, లేకపోతే కలెక్టరు నార్మల్గా ఇలాంటివి చేస్తూ ఉంటారు, కలెక్టర్ కన్నా మీరు ఇచ్చుంటే చాలా విచిత్రం సార్. నేను నిన్న ఆ పడవలు అవి ఏం పడవలు అవి, ఆ పడవల్లో ముఖ్యమంత్రితో పాటు సిఎస్తో పాటు ఆ జిల్లా కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి కమిషనరు, వీళ్ళతో పాటు ఒక కెమెరామ్యాను. అసలు మీరందరూ భద్రతా సిబ్బంది అది ఎలాగో ఉంటారు. భద్రతా సిబ్బంది సరే ఉన్నా లేకపోయినా మన అక్కడే కదా. నీకు వేర్ ఇస్ ద డెలిగేషన్ ఆఫ్ పవర్? సో బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నువ్వు ఎవరికి డెలిగేట్ చేయాలి? సిఎస్కి డెలిగేట్ చేయాలి. సిఎస్ సిట్టింగ్ ఇన్ ది పడవ. మీ ఇద్దరి మధ్య సిగ్నల్స్ మాట్లాడుకోవటమే. అక్కడ ఎవరో ఒక లేడీ వీళ్ళిద్దరు పోతా ఉంటే సంఖలో పిల్లల్ని ఎత్తుకొని ఈ పిల్లకి కడుపు పాలు లేవు అయ్యా, కొద్దిగా అన్నం కావాలని అడుగుతా ఉంటే మనం చేతులుపుతూ పోతా ఉన్నాం. వెనక నుంచి ఫోటో వస్తూ ఉంది. నెక్స్ట్ ఒకవేళ సిఎస్ కలెక్టర్ చెప్దామంటే కలెక్టర్ కూడా పడవలోనే ఉంది. ఎవరైనా పోలీసులు పంపిద్దామంటే మీకు వాళ్ళ కమిషనర్ కూడా పడవలోనే ఉన్నాడు. మీరు చెక్ చేసుకోండి. ఇంకా నీకు వేర్ ఇస్ ద డెలిగేషన్? నీకు ఎవరికి ఆదేశాలు ఇవ్వాలి? ఈ సహాయం ఎలా జరగాలి? ప్రజలు అప్పటికి 4వ అంతస్తు 3వ అంతస్తు లేకపోతే పూరీళ్ళు అయితే గోడ మీద ఎక్కువ కూర్చున్నారు. వీళ్ళందరికీ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి EMD వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కాలేదు. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ CEO ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ముఖ్యమంత్రిగా కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే జగన్ గారు పోయినప్పుడు విపత్తుల గురించి మీరా మాకు చెప్పేది అన్నాడు. విపత్తుల గురించి ఎవరు చెప్పకూడదా సార్? రిటైనింగ్ వారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే నేను చెప్తున్నా, వాయనాడులో జరిగినటువంటి కేరళ కన్నా లేకపోతే ఇంకొక చోట జరిగిన దానికన్నా విజయవాడ మొత్తం కూడా ఖచ్చితంగా మునిగిపోయింది. కానీ దానికి ప్రజలు మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని తెలుసుకొని ప్రజలు తమ్మంతరు తాము వచ్చేసి నీ వల్ల మేము ప్రాణాలు దక్కించుకున్నామంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? మీ వల్ల ఇంత నష్టం జరిగాయని చెప్తుంది. మీరా మాకు అంటే ఇది అసలు మినిమం కామన్ సెన్స్ సార్. ఈశ్వర్ గారు నాకు తెలిసి ఎంత సీనియర్ అయినా కానివ్వండి, మీరు 100 years పరిపాలన అనుభవం ఉండవచ్చు, 100 years రాజకీయాలు, నేను 40 years చెప్పట్లా, ఇండస్ట్రీ 40 years, ఈవెన్ 100 years ఉన్నా సరే యు ఆర్ ఆల్వేస్ ఏ లెర్నర్, యు ఆర్ ఆల్వేస్ ఏ ట్రైనీ, యు ఆర్ ఆల్వేస్ ఏ స్టూడెంట్.
అంతేగాని దెర్ ఇస్ నో ఎండ్ అండి ఫర్ నాలెడ్జ్కి, ఎక్స్పీరియన్స్కి. మీరేంటి నాకు చెప్పేదని అంటే ఎవడంటాడు ఇది మూర్ఖుడు అంటాడు. అంతేనా? అంతే. జగన్ మీరా చెప్పేదని అడిగారు. అంతే. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎవరు చెప్పకూడదా? ఎందుకు నువ్వు ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నావు? ఒక ఐఏఎస్ దాన్ని ఏమన్నా సమర్థవంతంగా నిర్వహించి ఈ రోజు ఇది ఈ పెద్ద విపత్తు నుంచి ఏమన్నా ప్రజలను బయటపడేశారంటే అది లేదు. అది లేదు కదా. అంటే నేను అనేది ప్రజలు దాదాపు మీ లెక్కల ప్రకారం 3.5 లక్షల 4 లక్షలు దాటారని అంటున్నారు. కానీ మీరు ఇవ్వలేదు. కొంతమంది ఈనాడు లోకల్ పేపర్ చూస్తేనే దాదాపు 2.5 లక్షలు అక్కడే 6-7 ఏదో ఉంది, మోర్ దెన్ దట్ వాళ్ళే వేశారు. మీరు ఆత్మ శాంతించాలంటున్నారు కదా, ఏదో పొరపాటున అబద్ధం రాసినట్టున్నారు వాళ్ళు, లేకపోతే వాస్తవం రాశారు, నిజం రాసి ఉండొచ్చు. అంటే ఎవరో మంచోళ్ళు రాసి ఉంటారేమో. దాన్ని ఆయన లేడు కాబట్టి చెక్ చేసి దాన్ని కరెక్ట్ చేసి తక్కువ నంబర్ వేయడానికి అవకాశం లేకుండా పోయినట్టుంది. రాసిన వాళ్ళని పట్టుకుంటుంది అయితే మీరు అన్నట్టు. సో ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటే, ఇంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతూ ఉంటే, ప్రజలు ఎవరున్నారు సార్? పిల్లలు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు, కదలలేనటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు. నీకు ఎవడైనా ఈత కొట్టుకొని లేకపోతే ఆ కారులో నడుచుకొని పోయి ఉంటే వాడు పోవచ్చేమో, కానీ వాడు పోవటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ తల్లి ఉంది, ఇక్కడ భార్య ఉంది, ఇక్కడ బిడ్డ ఉంది, పసిపిల్లలు కనపడుతూ ఉన్నారు, వాళ్ళు పాలు కావాలి లేకపోతే ఆకలి వస్తుందని అడిగితే 2.5 రాత్రులు 2.5 రోజులు ఏ విధంగా ఉండగలుగుతారు సార్? మనం ఒక అరగంటకి మంచినీళ్ళు తాగాలనిపిస్తే తాగకపోతే మనకు నోరెండిపోయి మనం కింద పడిపోతాం. ఒక గంట అన్నం లేట్ అయిపోతే ఈ మధ్యకాలంలో అందరూ కూడా బీపీలు షుగర్లు పెరిగిపోయి ఆ టైంలో తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు. 3 రోజులు అయిపోయిందా? 4వ రోజు సార్ 28 మీరు యాజ్ యు సెడ్ 28 సాటర్డే నైట్ 29 30 31 1 2వ తేదీ మధ్యాహ్నం దాకా 6 రోజులు. అంటే ఆల్మోస్ట్ అల్ వీక్ నిర్లక్ష్యము. ఖరీదు ఎంతంటే ఒక వారం రోజులు సఫరింగ్స్. మీకు ఆస్తి నష్టం తీసేసేయండి, ఆర్టీసీకి ఎంత వచ్చింది, లేకపోతే ఎన్నిళ్ళు కూలిపోయాయి, లేకపోతే ఎంతమంది ఆస్తులు పోయాయి అని పక్కన పెట్టండి. సో హ్యూమన్ హంగ్రీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఎగుని, ఆ టైంలో వాళ్ళ మానసికంగా వాళ్ళు చెందే బాధ, దీన్ని ఎవడు కట్టిస్తాడండి? వేళ నువ్వేమో హాయిగా పడవేసుకొని తిరిగితే దేనికోసం? కలెక్టర్ అక్కడే, మీరు అసలు కమాండ్ కంట్రోల్ రూమ్ కాదు సార్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టుకున్నారు మీరు? చెప్పండి నాకు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. దానికి లింక్ ఈరోజు సాక్షి దినపత్రికలో ఒక అద్భుతమైనటువంటి వార్త వచ్చింది సార్. రెడీ, లైట్స్ ఆన్, స్టార్ట్ యాక్షన్. నాకొక ఫోటో కావాలే, నేనే టీవీలో రావాలే. ఇదే సీఎం చంద్రబాబు యావ. టీవీలో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఒక ఫోటో, ఇట్లా ఒక ఫోటో. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఒక వీడియో క్లిప్, ఇలా మాట్లాడుతుంటే ఒక వీడియో క్లిప్. వీడియో ప్రతినిధులు పిలిచి చేతులు అటు ఇటు ఒప్పుతూ ఏదో వివరిస్తూ ఉంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్. ఎవరెక్కడ అనడమే ఆలస్యం. సిద్ధం ద్వారా అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం. ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు. కానే కాదు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 2 రోజులుగా సాగుతున్నటువంటి ఫోటోల కోసం సాగుతున్నటువంటి యావ పిచ్చి. ఇది వదిలేస్తే టీడీపీ రాష్ట్ర ప్రజలందరూ వినాలి. చాలా అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు జూపుడి గారు. టీడీపీ అధికారిక ఎక్స్లో 225 ఫోటోలు పెట్టారు. టీడీపీ ఫేస్బుక్ గ్రూప్లో 245 ఫోటోలు పెట్టారు. ఐటీడీపీ ఫేస్బుక్లో ఏది నిన్న సాయంత్రానికి ఇవన్నీ 52 ఫోటోలు పెట్టారు. సీఎంఓ అధికారిక ఎక్స్లో 30 పెట్టారు. మొత్తం వందలాది ఫోటోలు, వందలాది వీడియోలు. ఈ ఫోటోల లెక్క నేను చెప్పింది నిన్న సాయంత్రానికి. ఈ రోజుకి ఏ స్థాయిలో పెరిగిపోయిందో చూడండి సార్. వరద బాధితుల కష్టాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి యాక్షన్, రెడీ, లైట్స్ ఆన్, స్టార్ట్ యాక్షన్. నాకొక ఫోటో కావాలే, నేనే టీవీలో రావాలే. ఇది జరుగుతుంది. ఇదేమన్నా త్రిపురారి సినిమాలే ఏమన్నా అవార్డులు వచ్చేది ఇన్సిడెంట్ అండి? ఇదేమన్నా ఆయన ఉంటే మీరు అన్నట్టు అందరూ అధికార యంత్రాంగం అంతా ఆయన సేవలోనే ఉంది. ఇంకేం చేస్తారు? ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు? అంటే అసలు ఫస్ట్ ఫండమెంటల్ మిస్టేక్ ముఖ్యమంత్రి గారిది కదా. అక్కడ నేను ఏమడుగుతున్నానంటే, జనం కూడా దే మస్ట్ నో ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ ఫస్ట్, నెంబర్ 1 వాట్ షుడ్ బి, ఏం చేయాలి? ఇక్కడ నేను కరోనా వచ్చింది రీసెంట్గా మనకి 2020లో ఉత్తరప్రదేశ్లో గొడవ జరిగింది యోగికి మోడీకి. నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను. అది యోగి అనే అతను మోడీని ప్రశ్నించాడట, నీ వారణాసిలో తగలబడుతున్నటువంటి శవాలు నీ నిర్లక్ష్యం కాదని అడిగాడట. గంగానదిలో పొర్లుతున్నటువంటి శవాలు, ఆ పొంగి పొర్లే నదిలో ఉన్నటువంటి శవాలు, ఉబ్బిన శవాలు నీ నిర్లక్ష్యం కాదా అన్నాడట.
ఆయన కూడా అంతే, ఫోటోల కోసం వచ్చేసాడు అప్పుడు. సో ఇప్పుడు నాకు హ్యూమన్ లాస్ ఎంతో మీరు చెప్పలేదు. మీరు ఇప్పుడే తెలియదు సార్, ఇప్పటి వరకు 20 ఉంది అధికారికంగా. నేను కాసేపట్లో మీకు ఒక బయట కూడా ప్లే చేసి వినిపిస్తాను. ఒక మహిళ చెబుతోంది తన చుట్టూ వరదలో దాదాపు 50 శవాలు ఉన్నాయంటుంది అమ్మాయి. 50 శవాలు కొట్టుకొచ్చాయని చెప్తోంది. సార్ ఇది మనం శ్మశానంలో లేం కదా, మన శ్మశానంలో కాసేపట్లో వినిపిస్తా, ఇది మీకు ఆ వీడియో చూపిస్తా. అంటే ఇప్పుడు మనం నీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా, లేకపోతే ఐక్యరాజ్య సమితి అయినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ అయినా, వీళ్ళందరూ ఏం చూస్తారంటే హౌ మచ్ ఇస్ దర్ హ్యూమన్ లాస్ అని చూస్తారు. ఈ ప్రాపర్టీస్ ఇళ్ళు పోవటం ఏదో మళ్ళీ కొంత ఇస్తారు, కొంత కట్టుకుంటారు, అప్పులు చేసుకుంటారు, ముందు బ్రతుకుంటే కదా ఏదైనా చేసుకోవడానికి. హ్యూమన్ లాస్ జరిగితే ఇప్పుడు ఇందాక ఒక ఫోటో వచ్చింది, ఒక తల్లి తన సంఖ్యలో బిడ్డను ఎత్తుకొని, అది వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు, దాని తర్వాత ఎక్కడి నుంచి రియాక్షన్ ఏంటో చెప్పాలి కదా. టాటా కోసమా? టాటా కాదురా నాయన, మాకు టమోటా కావాలని అడుగుతున్నారు వాళ్ళు. కాస్త పాలు కావాలి బాబు, కాస్త కడుపు అసలు ఏమీ లేదు. పాలతో నిండిపోయిన ప్రభుత్వంలో పాలు ఏం దొరుకుతాయి సార్?